బిజీ బడీస్ ఇవాళ మనం కెటిల్లో కిచిడి చేయబోతున్నాం. ఈ వీడియో ద్వారా ఎలా చేయాలో కాదు ఎలా చేయకూడదో మీరు తెలుసుకోబోతున్నారు. కోసం కప్పు బియ్యం అయితే పావు కప్పు ఎర్ర కందిపప్పు తీసుకోవాలి. ఉన్నదంతా సంతృప్తి పడమని చెప్పారు పెద్దలు. మా దగ్గర ఎర్ర కందిపప్పు లేదని చెప్పి ఉన్నదాన్ని వేసేసాము. జనరల్గా అయితే బియ్యం ఎక్కువ కందిపప్పు తక్కువ ఉంటుంది. మా దగ్గర కందిపప్పు ఎక్కువ ఉన్న రేషియోస్ మార్చేసాము. నీట్గా మిక్స్ చేయాలి. మాకులా ఎగరేసి పారపోయకూడదు. అంత చిన్న దాంట్లో నానబెట్టం అవ్వదు కాబట్టి టంబ్లర్లోకి మార్చుకున్నాం. ఇలాంటివి మీరు ముందే చూసుకోండి. షాపింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా చేసాం. ఈ స్టెప్ లోనే మేము ఏ మిస్టేక్ చేయలేదు, కానీ ఆ వీడియో తీయడం మాత్రం మర్చిపోయాం. ఆనియన్, మిర్చి, పుదీనా, కొత్తిమీర చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మా దగ్గర లేదు కాబట్టి అప్పుడు ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా యుద్ధానికి సిద్ధమైపోయి కెటిల్ అయితే బయటికి తీసాము. అంత దారుణంగా ఈ కెటిల్ ఎవరు వాడుండరు. పాపం ఎంత పాపం చేసుకుందో వచ్చి మా చేతుల్లో పడింది పాపం పిచ్చిది. ఇంకా దాని గురించి బాధపడటం మానేసి ఇంకా ప్రాసెస్ చూసేద్దాము. మంచిగా 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకున్నాము. కెటిల్లో వేసే ముందు బెడ్ అంతా పోసి నాశనం చేయాలి. అప్పుడే అనమాట మనం పని మంచిగా చేసినట్టు. ఆయిల్ హీట్ అయినా లేకపోయినా అన్ని వేసేసి అటు ఇటు తిప్పేయాలి. ఎందుకంటే కెటిల్లో వెయిట్ లేకపోతే హీట్ రాదు కాబట్టి. కాసేపు అటు ఇటు తిప్పి ఆడుకున్న తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆ కాసేపటికి హీట్ వస్తుంది, మంచిగా తిప్పేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండింటిని. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యాయి, పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు మాత్రమే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అవి కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. కొత్తిమీర, పుదీనా ఫ్రై అవ్వడానికి పెద్ద టైం పట్టదు కాబట్టి అవి ఫ్రై అయిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా మనం తయారు చేసి పెట్టుకుంది, అది కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ తిప్పుతుంటే మాత్రం అచ్చం బిర్యానీయో చికెన్ చేస్తున్న స్మెల్ అయితే వచ్చింది. పెట్టుకున్న బియ్యము, కందిపప్పు 2-3 టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ మొత్తం పక్కా తీసుకొని పెట్టుకోవాలి. ఇంకా అది మొత్తం ఇందులో వేసుకొని మెతుకు విరగకుండా కలపాలి. మేమైతే మొత్తం విరగొట్టేలా కలిపాము. మీరైతే ఆ మిస్టేక్ చేయకండి. నానపెట్టిన బియ్యం కడిగిన తర్వాత వంటలోకి వేసుకునే ముందే నీళ్ళన్నీ వంపేసుకోండి. ముందే వంపేస్తే బియ్యం మొత్తం విరిగిపోయింది. మేము చేసిన మిస్టేక్ అయితే అదే. క్వాంటిటీ ఎస్టిమేట్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. అంటే కొంచెం తక్కువైనా పర్లేదు, చూసుకొని మధ్య మధ్యలో యాడ్ చేసుకోండి. ఒక్కసారి ఎక్కువైతే వేయొద్దు. వేసేసిన తర్వాత అంతా సరిపోయింది అనుకున్నప్పుడు ఊరికి ఒక్కసారి తిప్పేసి మూత పెట్టాలి. మేము అలా ఊరికి ఉండం కాబట్టి ఎక్కడికి కెటిల్ మారిపోయిద్దో అన్న అపోహతో తిప్పుతూనే ఉన్నాము. ఆ దెబ్బకు ఇరిగిన బియ్యం ఇంకా ఇరిగినాయి. చాలా అన్నట్టు ఇది కెటిల్ కదా వాటర్ సరిపోవం, ఎక్కడ మాడిపోతుందని భయానికి భవిష్యత్తును ముందే అంచనా వేసి ఇంకొన్ని వాటర్ ఎక్కువ పోసాం. ఇంకేమి అయిపోయి మొత్తం మెత్తగా ఉడికింది. ఇలా మామూలుగా ఏం చేసినా రైస్ ఐటమ్స్ అట్లనే వస్తాయి. దానితో మేము ఇంకా ఎక్కువ వాటర్ పోసాం, ఇంకా మెత్తగా అయింది. కొన్న వాటికి న్యాయం చేయాలిగా, అందుకే తిందాం అనుకున్నాం. టేస్ట్ ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అచ్చం మన ఇంట్లో చేసుకున్న బిర్యానీ లానే ఉంది, కానీ కొంచెం మెత్తగా అయింది అంతే. కెటిల్ నార్మల్ గానీ ఏది అంత పర్ఫెక్ట్ గా రాదు కాబట్టి అడ్జస్ట్ అయిపోయాం. మీరు ఈ వీడియో చూసారు కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ ని మీరు రిపీట్ చేయకండి.